దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలోజ్ఞ అనేటువంటి కార్యక్రమాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, ప్రార్థించడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించి ఉన్నటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు, మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉంది కాబట్టి ఈ సమయమున దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినగలుగుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము వినకుండా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అవకాశము లేకుండా లోకయాత్ర ముగించినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మనలను ప్రేమించి తన కృపను మన పట్ల ఉంచి మనకు మన జీవితంలో ఈ సమయాన్ని, ఆయుష్ని మనకు ఇచ్చినందుకు మనం అందరం దేవుని మాటల విందాం, బలపరచబడదాం. దేవుడు అటువంటి కృపను మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఎఫెసు పట్టణములో ఉన్నటువంటి సంఘానికి వ్రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరము ఆమేన్ అని చెప్తామా? ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమను కలుగు చేయాలి. మనం సదాకాలము మహిమను చెల్లించాలి, మనం కలుగు చేయాలి. చాలామంది ఒక ప్రశ్న వేస్తారు. కొంతమంది జీవితంలో ఒక ఆలోచన ఏంటంటే, మాకు లాభం లేని మేము ఏ పని చేయమండి. చివరికి దేవుని దగ్గర అయినా సరే మాకు లాభం ఉండాలి, లాభం లేకపోతే మేమేం చేయం. ఇంట్లో బిడ్డలకి అరే నాన్న షాప్కి వెళ్ళి రాపోరా అంటే, మరి వెళ్తే నాకేంటి అంటాడు వాడు. సరే ఒక 2 రూపాయలు నువ్వు కొనుక్కో, లేకపోతే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కో ఒక 5 రూపాయలు అంటే సంతోషంగా వెళ్ళొస్తా. లాభం కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు సంఘానికి జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క అర్హత ఎలా ఉన్నది, ఆయన ఎలాంటి వాడు, ఆయన లక్షణం ఏంటి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా ఎలా ఉన్నాడు అంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, అంటే దేవుడు మనకు ఏది మనం అడిగితే వాటిని ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో అంటాడు కదా ప్రభువారు, అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి మాట వ్రాయించారు. నువ్వు అడిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు అడిగితే దేవుడు నీకు కాదనకుండా మేలుకరంగా ఆశీర్వాదకరమైనటువంటి వాటన్నిటిని అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదించబడినటువంటి అనుభవాలలో నువ్వు నడుస్తూ ఉన్నావు కూడా. నీ జీవితం ఆశీర్వదించబడింది, నీకు ఒక మంచి వ్యాపారం ఉంది, మంచి ఉద్యోగాల్లో ఉన్నారు మీ పిల్లలు, మంచి చదువులు చదువుకున్నారు, బాగానే సంపాదిస్తున్నారు కదా, ఇంకెంతకంటే ఏం కావాలి? అయితే ఈ స్థితి నీకు రావడానికి కారణం ఏంటి అనేటువంటిది నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు వాటిని అడిగావు, దేవుడు నీకు కాదనకుండా ఇచ్చాడు. అటువంటి నువ్వు అడుగు వాటన్నిటికి కూడా అనుగ్రహించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. మొట్టమొదట ఈ మాట నువ్వు గుర్తించాలి. తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను
అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన శక్తి కలిగినటువంటి వాడు. ఏదైనా చేయటానికి, ఏదైనా ఇవ్వటానికి. నీకు 100 రూపాయలు కావాలంటే దేవుడు ఇవ్వగలడు. ఒక 10,000 అప్పు ఉంటే తీర్చగలరా అంటే తీరుస్తాడు. 10,000 అప్పు అంటే నేనే ఎట్లా ఒకట్లా తీర్చుకుంటానండి. 1,00,000 రూపాయలు అప్పు ఉంది, 5 లక్షల అప్పు ఉంది, తీర్చగలరా? జ్వరం అయితే దేవుడు తగ్గిస్తాడేమో ప్రార్థన చేస్తే, ట్యాబ్లెట్ వేసుకుంటే. కానీ క్యాన్సర్ని తగ్గించగలడా? హెచ్ఐవి వ్యాధిని తగ్గించగలడా? ఎస్ ప్రియ దేవుని బిడ్డారా, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నీ జీవితంలో ఏది నువ్వు చేయలేకపోతున్నావో, ఈ మాట వినండి జాగ్రత్తగా. నువ్వు చేయలేకపోయినటువంటి దానిని, నీ శక్తికి మించినటువంటి వాటన్నిటినీ, నీకు సహాయం చేసేటువంటి వారు ఎవరు లేరు అని అనుకొని కన్ఫామ్ అయినటువంటి నీ జీవితంలో ఇంకా నాకు సంతోషమే లేదు అని అనుకుంటున్నటువంటి వారు మరికొంతమంది ఉన్నారు. కొంతమంది నాకు ఇంక ఏమీ చేత కదని సూసైడ్ కూడా చేసుకున్నారు. కొంతమంది ఈ అప్పులు నాకు తీరవు, వ్యాపారంలో నాకు నష్టం వచ్చింది, నేను సూసైడే నాకు ఒక మార్గం అని చేసుకున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డారు, తొందరపడొద్దు. ఇప్పుడు నీకు అది సాధ్యం కాకపోవచ్చేమో, నీ ఇరుగు పొరుగు వారికి, నీ బంధువులకి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. చేయడానికి ఇష్టపడకుండా నీకు ముఖం చాటేసినటువంటి సందర్భాలు కొన్ని ఉండవచ్చేమో. కానీ దేవునికి నువ్వు లోబడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకో. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ సత్యాన్ని నువ్వు గుర్తించు. ఆయన నా కొరకు కల్వరిలో, సిలువలో బలియాగం అయ్యాడు కదా, ఆయన నా కొరకే కదా అనేటువంటి ఆ సత్యాన్ని నువ్వు గుర్తించు. ఆయన ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి నువ్వేం చేయాలంట? మహిమ చెల్లించాలంట. ఎంతకాలం? ఇది మనకు ముఖ్యం. సదాకాలము, సదాకాలము. మన అంశం కూడా ఇదే, సదాకాలం. సదాకాలము దేవునికి మహిమను చెల్లించాలి. చాలామంది ఎలా ఉన్నారు అంటే, దేవుడు వారి జీవితంలో ఇచ్చినటువంటి మేలును, ఆశీర్వాదాన్ని సదాకాలం గుర్తుంచుకోకుండా మర్చిపోతూ ఉన్నారు. రక్షణను కూడా వాళ్ళు మర్చిపోయి నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు. అది మానవుని యొక్క నైజంగా మారిపోయింది. కాదు, అపవాది అట్లా మార్చివేస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి, నీ బిడ్డలను ప్రేమించి, నీ ప్రార్థన ఆలకించి, సంఘ ప్రార్థన ఆలకించి, తన కనికరము చూపించి, వారికి మంచి చదువులు ఇచ్చి, తిరుగుబాటు చేస్తున్న వ్యసనపరులుగా ఉన్న దేవుడు వారికి మంచి ఉద్యోగాలు ఇచ్చారు కదా. వాళ్ళు వేరే కంట్రీలో చదువుకోవడానికి దేవుడు కృపను చూపించాడు కదా. దేవుడు తన ఆశీర్వాదాలు వాళ్ళ కొరకు నిలిపి ఉంచాడు కదా. వాళ్ళు రక్షణ పొందుతున్నారా? నేను వ్యతిరేకంగా నడుస్తున్న, మందిరానికే వెళ్లకుండా ఉన్నా ప్రియ తల్లిదండ్రులారా ఆలోచన చేయండి. నా బిడ్డ మందిరానికే రాడు, కానీ దేవుడు ప్రేమించి సంఘ ప్రార్థన, కాపరి ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఆలకించి వారికి ఒక ఉన్నత భవిష్యత్తుని ఇస్తూ ఉన్నాడు. అయ్యా, బాప్తిజం తీసుకో, దేవుని యొక్క వాక్యం విను, రక్షణ పొందు, పాప మార్గాన్ని విడిచిపెట్టు. ఒకానొక సమయమున భయంకరమైనటువంటి పాపమును వెంబడించి పాపంలో బ్రతికావు, త్రాగుడికి బానిస అయిపోయావు. అమ్మా, నువ్వు విచ్చలవిడిగా తిరిగావు నీ ఫ్రెండ్స్తో, సినిమాలని, సీరియల్స్ అని, షాపింగ్లను తిరిగావు. దేవునికి నిన్ను సమర్పించుకొని బిడ్డలకు, కూతురికి, కొడుక్కి చెప్పుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? ఒకవేళ
కృతజ్ఞత కలిగి మందిరంలో కానుక సమర్పించవచ్చు. వాళ్ళకున్న స్థాయిని బట్టి 1000 రూపాయలు, 10,000, 1,00,000 రూపాయలు ఎంతో కొంత ఇచ్చినటువంటి అనుభవంలో ఉండవచ్చు కూడా. కానీ కానుకతోటి దేవుడు సంతోషపడతాడా? వారి జీవితము దేవునికి సమర్పించుకుంటే అది దేవునికి మహిమ. ఈ లోకంలో దేవుని మహింపరచాలి వాళ్ళ క్రియల ద్వారా. లోకము మనలను చూసినప్పుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఫలానా వాళ్ళ అబ్బాయి, ఫలానా వాళ్ళ అమ్మాయి చదివేది కాదు, వాళ్ళ భవిష్యత్తు లేదు వాళ్ళకని, అంధకారంలో కష్టంలో ఉన్నారని ఎంతో బాధపడ్డారు, శ్రమపడ్డారు, తిండి లేని స్థితిలో వాళ్ళు బ్రతికారు. కానీ దేవుడు నేటి దినాన వాళ్ళకి సమృద్ధిగా కలుగజేశాడు. వాళ్ళు సేవిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడనేటువంటి సాక్ష్యమును దేవునికి మీ జీవితాలను సమర్పించుకుంటే, ఇది మా జీవితంలో జరగదు అని అనుకున్నటువంటివి దేవుడు మీ జీవితంలో చేస్తే మీరు ఎలా ఉంటున్నారు? కానుక ఇచ్చి ఆదివారం మాత్రమే మందిరానికి వెళ్ళి, అది కూడా లేటుగా వెళ్ళి, వితౌట్ బైబిల్ లేకుండా వెళ్ళి అలా కూర్చొని చర్చ అయ్యాక మునిపే బయటకు వచ్చేస్తూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సంఘముతో నీ సహవాసం ఏంటి? దేవుడు నీ ద్వారా ఎప్పుడు మహింపరచబడతాడు. లేఖనము దేవుని తెలియజేస్తున్నటువంటి మాట, దేవుడు వాటి అన్నిటికంటే తన శక్తి చొప్పున నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నీకు సమస్తమును అనుగ్రహించేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుని నువ్వు సంఘములో తరతరములు సదాకాలము మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలము మహిమపరిచేటువంటి అనుభవంలో నువ్వు నిలిచి ఉండాలి. మరొక మాట మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 16వ కీర్తన 8-9 వచనాల్లో సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుతూ ఉన్నాను. ఎంతకాలం అంటున్నాడు? సదాకాలము దేవుని యందు, యెహోవా యందు నా గురి నిలుపుతూ ఉన్నాను. మనము ఈ మాట ఒకసారి ఆలోచన చేస్తే, గురి లేని వాని వలె నేను పరిగెత్తడం లేదని పౌలు సంఘాలకు లేఖ వ్రాసి అంటున్నాడు. గురి లేకుండా నేను పరిగెత్తట్లా. నా ముందు ఒక గురి ఉంది. క్రీస్తు యొద్దకు నేను చేరుకోవాలి, పరలోకము చేరాలి. అది తను కలిగి ఉన్నటువంటి గురి. ఏ సత్యమునైతే నేను గుర్తెరిగానో, నేను నేర్చుకున్నది కాదు, ధర్మశాస్త్ర ప్రకారంగా నేను అందరినీ హింసించా, కానీ ప్రభువు నాతో మాట్లాడి తన స్వరము ద్వారా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా ముందు ఒక మార్గాన్ని చూపించాడు. నేను వెళ్ళినటువంటి మార్గము సరి అయింది కాదని నాకు తెలియజేసినప్పుడు ఆ మార్గాన్ని విడిచిపెట్టి నేను యేసయ్యను చూస్తూ ఆయన యొక్క మార్గంలో నేను నడుస్తూ ఉన్నా, పరిగెత్తా ఉన్నా. గురిని నేను కలిగి ఉన్నా, గురి లేని వాని వలె నేను పరిగెత్తట్లా. నేటి దినాన మనం గురి లేకుండా వెళ్తూ ఉన్నాం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లు చదువుతున్నారు కదా బిడ్డలు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? నీకు మ్యాథ్స్ అంటే ఇష్టమా, లేకపోతే సైన్స్ ఇష్టమా? నువ్వు సైన్స్ చదివితే డాక్టర్ కోర్సు వెళ్ళాలి, చదవగలవా? లేకపోతే నువ్వు మ్యాథ్స్ బాగా చేసే ఇంజనీరింగ్ కోర్స్ చేస్తావు, చేయగలవా మ్యాథ్స్? మొట్టమొదటిగా నువ్వు నిర్ణయించుకో నీ జ్ఞానం ఏంటి అని వాళ్లకు ఆ బ్రాంచ్, ఆ యొక్క కోర్సులో వారిని జాయిన్ చేయడానికి ఆ గ్రూప్ ఇప్పిస్తూ ఉన్నారు. బైపీసీనా, ఎంపీసీనా. వాళ్ళకు ఒక గురి అనేటువంటిది యవ్వన ప్రాయంలో వాళ్ళు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి జీవితం కొరకు 70-80 సంవత్సరాలు, 100 సంవత్సరాల లోపే బ్రతికేటువంటి ఆ జీవితం కొరకే మనము ఈ యొక్క కొద్ది కాలం బ్రతికేటువంటి ఈ యొక్క ప్రాణము కొరకు సుఖంగా బ్రతకడానికి ఒక గురిని మనం కలిగి మనం చదువు కొరకు, వ్యాపారం కొరకు మనం ప్రయాసపడతా ఉంటే యుగ యుగములు, సంవత్సరాలు కాదండి, వేల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలు కాదు,
అంతము లేని కాలము. ఇంకా అది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కోట్లు అనేది మనం లెక్కించలేము. అన్ని సంవత్సరాలు నువ్వు దేవుని దగ్గర ఉండబోతా ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, అది నీ గురి. ఈ లోకంలో ఉన్నటువంటిది కాదు నీ గురి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ లోకంలో నేనున్నాను, ఈ లోకంలో నా ప్రాణం పోయిన తర్వాత నేను దేవుని దగ్గర ఉండాలి, దేవునితోనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నరకంలో కాదు, దేవునితోటి సింహాసనం మీద నేను కూర్చోండి అనేకులను పరిపాలన చేసేటువంటి గొప్ప చక్రవర్తిగా దేవుడు నన్ను అభిషేకించాలి, నాకు అటువంటి ఆశీర్వాదం ఇవ్వాలని ఆ గురిని కలిగి ఉండు. సదాకాలం నేను యెహోవా యందే గురి కలిగి ఉన్నాను. ఎందుకు మనం అటువంటి గురిని కలిగి ఉండాలంటే అక్కడ అంటున్నాడు 8వ వచనంలో, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నువ్వు దేవుని ఎందుకు గురి కలిగి నడవాలంటే మొట్టమొదట నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన నా కుడి ప్రక్కనే ఉన్నాడు అనేటువంటి నమ్మకం నువ్వు కలిగి ఉండాలి. నువ్వు పడిపోతుంటే ఆయన పట్టుకుంటాడు, కాలు జారుతుంటే పడిపోకుండా లేవనెత్తుతాడు. ఎప్పుడు ఆయన నీ కుడి పార్శ్వమున ఉంటే, ఆయన ప్రక్కన నువ్వు ఉంటే, నీ ప్రక్కన ఆయన ఉంటే అప్పుడు నువ్వు గురి వద్దకే వెళతావు. 9వ వచనంలో, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గురి కలిగి నడుస్తూ ఉంటే, కదల్చబడినటువంటి అనుభవంలో ఉంటే మీరు దేవుడు మీ పక్కన ఉంటారు, ప్రభువారు ప్రక్కన ఉన్నారు, మీ ప్రక్కన ప్రభు ఉన్నారు, ప్రభు ప్రక్కన మీరున్నారు కనుక మీరు సంతోషంగా ఉంటారు. దేవుని సన్నిధిలో కొనసాగించేటువంటి జీవితము, అటువంటి గురి కలిగి నడిచేటువంటి జీవితము దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. మరొక మాట మనము చదివినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల వద్దనే భోజనము చేయుదువని సెలవిచ్చెను. ఇక్కడ దావీదు తన స్నేహితుడుగా ఉన్నటువంటి యోనాతాను యొక్క కుమారుడు, యోనాతాను కుమారుడు మెఫీబోషెతును గురించినటువంటి ఒక మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ యొక్క తండ్రిని బట్టి, సౌలును బట్టి నేను నీ కలుగు చేస్తున్నటువంటి ఒక ఉపయోగం ఏంటంటే, నీవు సదాకాలము నా బల్ల వద్దనే భోజనం చేస్తావు. రాజుగారి యొక్క బల్ల దగ్గర రాజుగారితో పాటు భోజనం చేస్తావు అనేటువంటి మాట దేవుడు దావీదు నోట పలికించాడు. 13వ వచనంలో కూడా మనం చూస్తే, మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను, అతని కాళ్ళు రెండును కుంటివి. ఎందుకు దేవుడు దావీదు ద్వారా ఈ మాట పలికించాడు అంటే, మెఫీబోషెతుకి 2 కాళ్ళు లేవు, కష్టపడలేడు, సంపాదించుకోవడానికి అవకాశం లేదు. కానీ దేవుడు దావీదుకు మంచి మనసును అనుగ్రహించి నా బల్ల వద్దనే నువ్వు సదాకాలం భోజనం చేస్తావు. ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెన, ఎంత మేలు పొందుకున్నాడు మెఫీబోషెతు. ప్రియదేవుని బిడ్డలారా, దానిని తృణీకరించుకోకూడదు. ఈ మాటలు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం చూస్తే మనమందరము దేవుని యొక్క రక్తముతో కడగబడినటువంటి అనుభవంలో ఉన్నాం. ఎవరో ఒకళ్ళిద్దరు రక్షణ పొందనటువంటి వారు ఉన్నారేమో. రక్షణ పొందినటువంటి నీవు ఎలా పొందావు రక్షణ అంటే, ప్రభువారి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి నీ పాపములు యేసయ్య దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి, నీ పాప మార్గాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలో నడవటానికి
ప్రభు యొక్క రక్తములో నీ కొరకు సిలువలో చిందించబడినటువంటి ఆ సిలువ రక్తములో, అమూల్యమైన రక్తములో నువ్వు నీ యొక్క పాపములన్నీ కడిగి వేసుకొని పరిశుద్ధునిగా నువ్వు మార్చబడి ప్రభు యొక్క శరీర రక్తములో పాలు పంపులు పొందుతూ ఉన్నావు. ప్రభు యొక్క శరీరములో ఆయన బల్ల వద్ద నువ్వు చేయి పెట్టి నువ్వు ఆయన శరీరాన్ని తింటున్నావు, ఆయన రక్తాన్ని తాగుతున్నావు. ఇది నీకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. లోకములో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు, వారందరూ దానిని కోల్పోతూ ఉన్నారు. రక్షించబడినటువంటి అనుభవం నీకు ఉన్నది కాబట్టి దేవుడు నీకు ఆ కృపను చూపించాడు. దానిని నువ్వు దూరం చేసుకోవద్దు. రాజుగారి యొక్క బల్ల దగ్గర సదాకాలం మెఫీబోషెత్తు ఎలాగా భోజనం చేసినటువంటి అనుభవంలో ఉన్నాడో నువ్వు ప్రభు బలను తృణీకరించవద్దు. అనగా నువ్వు రక్షణ పొందాన్ని నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ఎప్పుడు కూడా ప్రభురాత్రి భోజనము యోధ నిర్లక్ష్యంగా పాల్గొన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం నిర్లక్ష్యంగా పాల్గొనొద్దు. ప్రభు యొక్క శరీర రక్తములు పాలు పంపులు పొందటము అది పరిశుద్ధముగా తీసుకోవాలి. నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి దోషము లేకుండా నువ్వు తీసుకోకపోతే లెక్క చెప్పబోతున్నావు. వారిలో కొంతమంది రోగగ్రస్తులవుతున్నారు, నిద్రిస్తున్నారని పౌలు కొరింథీ సంఘానికి లేఖ వ్రాసి తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రభు బలను ఎప్పుడు కూడా తృణీకరించవద్దు. ఎప్పుడు కూడా నువ్వు దాటి వెళ్ళవద్దు. అజాగ్రత్తగా ఎప్పుడు కూడా నువ్వు తీసుకోవద్దు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో, ప్రభు వారి యొక్క సన్నిధిలో, ఆయన రక్తములో, ఆయన యొక్క శరీరములో బల్ల వద్ద నువ్వు జాగ్రత్తగా పాలు పంపులు పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 33వ కీర్తన 11వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చదువుకుందాం, చూడండి. 33వ కీర్తన 11వ వచనంలో, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే అది సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన అంటే దేవుడు ఎలా ఉన్నాడు అంటే నీ పట్ల ఒక ఆలోచనను కలిగి ఉన్నాడు. ఈ మాటను గుర్తుపెట్టుకో. నిన్ను ఒక ఉన్నతమైన స్థలములో నిలవబెట్టాలి. అది దేవుడు కలిగినటువంటి ఆలోచన. నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన అలాంటిది. నిన్ను ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చుంటబెట్టాలి. నువ్వు నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం కాదు. నువ్వు సదాకాలము ఎలా ఉంటున్నావు? దేవుని ఆలోచనలో ఉంటున్నావు. ఆయన నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు కనుకనే ఈ సృష్టి యావత్తు సృష్టించబడక మునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే యేసయ్యను తండ్రి అయిన దేవుడి లోకములోనికి పంపించాలి. తన రక్తము ద్వారా సంఘమును పరిశుద్ధపరచి తన ఎదుట నిలవబెట్టుకోవాలి అనేటువంటిది ఆయన తలంపు. ఆ తలంపులో నువ్వు కూడా ఉన్నావు, నేను కూడా ఉన్నా. కొంతమంది అంటారు నాకు నేనంటే దేవునికి ఇష్టం లేదండి, దేవుడు నా మాట వినటం లేదండి, నా ప్రార్థన ఆలకించటంలా, అసలు దేవుడే లేడు, ఉంటే ఇలా జరిగిద్దా, నా జీవితం ఇలా ఉంటుందా, నేను కష్టపడుతున్నా కదా వ్యాపారంలో, ఎందుకు నాకు లాభం రావట్లా అని అనుకుంటారు. ఎందుకు నా కుటుంబంలో సమాధానం లేదు, సంతోషం లేదండి, ఇంత సంపాదిస్తున్నా సంతోషమే లేదు. మా అబ్బాయి ఉన్నాడంటే పొద్దునెళ్ళాడంటే వాడు నిద్ర లేవడు, 11 గంటలకు వెళ్ళేసి వెళ్తాడు, మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు వచ్చి ఒక ముద్ద తిని పడుకుంటాడు. సాయంత్రం 6 గంటలకు ఫ్రెష్గా వెళ్ళాడంటే ఎప్పుడు వస్తాడో తెలియదు, 11 అయిద్దో 12 అయిద్దో 1 గంట అయిద్దో తెలియదు, ఏ స్థితిలో వస్తాడో కూడా తెలియదు. తాగొస్తున్నాడా, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఏ పోలీసులు పట్టుకెళ్ళారో కూడా తెలియనటువంటి స్థితిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది దేవుని బిడ్డలారా, సదాకాలము
ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీ బిడ్డ అటువంటి స్థితిలో ఉండకూడదని నువ్వు కోరుకోవటంగా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ బిడ్డ కొరకు కూడా రక్తమును ఆయన చిందించాడు. నువ్వు నీ బిడ్డను సండే స్కూల్కి పంపించావా? యూత్ మీటింగ్కి పంపించావా? ఆదివారం మందిరానికి నడిపిస్తున్నావా? సేవకులు వస్తున్నారు, ఈరోజు రా దేవుని యొక్క వాక్యం విను అని తీసుకువెళుతున్నావా? దేవుని బిడ్డలారా, సదాకాలము దేవుడు గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. గొప్ప ఆలోచన కలిగి ఉన్నటువంటి దేవుని మాట మనము వినాలి. చివరగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయములో 19-20 వచనాలు చదువుతున్నాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. దేవుడి మాట చెప్తా ఉన్నాడు 19వ వచనంలో. యేసుప్రభు వారు ఆయన చివరగా చెప్పినటువంటి మాట, వాళ్ళకి ఇస్తున్నటువంటి సందేశము, సమస్త జనులను మీరు నాకు శిష్యులుగా చేయండి. అంటే మీరు సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి. ప్రభు యొక్క కార్యాన్ని ఆయన శిష్యులు, చేపలు పట్టినటువంటి వారు, చదువులు లేనటువంటి వారు, జ్ఞానం లేనటువంటి వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృప, ఆ ఉద్యోగం, ఆ బాధ్యత, నా సువార్తను ప్రకటించండి. సమస్త జనులకు ఈ సువార్త ప్రకటించి అందరినీ నాకు శిష్యులుగా చేయండి, శిష్యులుగా చేయండి. ఈ సువార్త భారమును నువ్వు దేవుని ఎదురు నుండి పొందుకుంటున్నావు, కానీ దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి జీవించేటువంటి జీవితము. ఏం కృతజ్ఞత? వేలకు వేల లక్షల డబ్బులు కాదు. ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకొని అనేకులకు సువార్త ప్రకటించు. అది దేవుడు నిన్ను అడుగుతున్నది. నువ్వు సదాకాలం దేవునికి ఇవ్వాల్సింది. సదాకాలం మనం చేయాల్సినటువంటివి ఎన్నో ఉన్నాయి. దేవుడు ఎన్నింటినో దేవుడు మీకు అన్నిటినీ అనుగ్రహించి ఇంకా అనేక విషయాలు బయలుపరిచి దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దేవుడు సదాకాలం మీకు విస్తారమైన దీవెనలు దయచేయునుగాక. సదాకాలము మంచి ఆరోగ్యమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ఆయన. ప్రభువా, విన్నటువంటి మాటలను ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఫలింపజేసి దీవించి ఆశీర్వదించి సదాకాలము మీ కృపలో ప్రతి ఒక్కరికి నాయన వర్ధిల్లే కృపను దయచేయమని, కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి బిడ్డల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మీకే సమర్పించుకుంటే యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం వచ్చిన ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన బిడ్డకి తోడుగా ఉండి, కుటుంబానికి తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.